క్లాస్ గురుకుల సాధన గురుకుల ఐటమ్ బ్యాంక్లో 4th యూనిట్ నుంచి ఇచ్చినటువంటి సింగులర్ ప్లూరల్ విషయంలో కొన్ని వర్డ్స్ చూస్తే కొన్ని వర్డ్స్కి చివర జస్ట్ ఇక్కడ ప్లూరల్ ఎలా అవుతుందంటే ఐఈఎస్ అనేటటువంటి జస్ట్ ఐఈఎస్ పెట్టడం వల్ల ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ వర్డ్స్ పెట్టాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ లిస్ట్ చూస్తే చెర్రీ చెర్రీస్, స్టోరీ స్టోరీస్, కంట్రీ కంట్రీస్, సిటీస్ సిటీస్, యాక్టివిటీ యాక్టివిటీస్, పెన్నీ పెన్నీస్, లేడీ లేడీస్, పప్పీ పప్పీస్, బటర్ఫ్లై బటర్ఫ్లైస్, ఫ్యామిలీ ఫ్యామిలీస్, ఎనిమీ ఎనిమీస్, బేబీ బేబీస్, ఫ్లై ఫ్లైస్, ఆర్మీ ఆర్మీస్, లారీ లారీస్, బెర్రీ బెర్రీస్. సో ఈ లిస్టులో మనకు లాస్ట్కు ఐఎస్ అనేటటువంటి రావడం ద్వారా ఇవి ప్లూరల్గా మారాయి. ఎలా మారుతాయి ఏంటి అసలు కండిషన్లు చూస్తే ఇక్కడ ఏకవచనం అనేది సింగులర్ అనేది బహువచనంగా మారడానికి ఐఎస్ అనేటటువంటి మ్యాజిక్ ఎలా చూద్దాం. ఇప్పుడు సింగులర్ టు ఆంగ్ల పదాలను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రూల్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే, కాన్సోనెంట్ అంటే హల్లు. ఒక పదానికి చివర అక్షరం వై కంటే ముందు కాన్సోనెంట్ వచ్చేస్తే వై తీసేస్తే, రిమూవ్ చేస్తే వైని తీసేస్తే జస్ట్ ఐఎస్ అనేటటువంటిది వై బదులు మనం ఏం రాయాలి అంటే ఐఈఎస్ రాయడం ద్వారా అది సింగులర్ ప్లూరల్గా మారిపోతుంది. ఉదాహరణకు ఇంకోటి చూద్దాం. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి లిస్ట్లో లేడీ ఇచ్చాడు. లేడీలో లాస్ట్కి ఏముంది? వై ఉంది. వై ముందు ఏముంది? డి ఉంది. ఈ డి అనేటటువంటిది కాన్సోనెంట్ అంటే ఏ కానీ ఈ కానీ ఐఓయు కాకుండా ఉన్నది కాబట్టి డి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వైని తీసేస్తే ఇక్కడ లేడీ ఐఈఎస్ ఎల్ఏడి ఐఈఎస్ రాసేస్తే లేడీ లేడీస్ అవుతుంది, ప్లూరల్ అయిపోతుంది. సో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి మిగతాది బేబీ లాస్ట్కి వై తీసేస్తే బేబీస్. నెక్స్ట్ ఫ్యామిలీ వర్డ్ చూడండి ఫ్యామిలీస్. అలాగే ఇక్కడ ఇంకోటి ఏముంది మనకి ఇచ్చిన దాంట్లో ఎనిమీ ఎనిమీస్. సో ఈ విధంగా మనకు లిస్ట్లో ఇచ్చినటువంటిది. అదేవిధంగా మరికొన్ని చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న జంతువుల విషయంలో కూడా పప్పీ ఉంది. పప్పీకి వై తీసేస్తే పప్పీస్ కుక్క పిల్లలు. తర్వాత బటర్ఫ్లై చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లైస్ ఐఈఎస్ వచ్చింది. ఫ్లై ఫ్లైస్. సో ఆ విధంగా యానిమల్స్ విషయంలో. ఇంకా ఫ్రూట్స్ విషయంలో చూడండి చెర్రీ ఏమైంది? చెర్రీస్. బెర్రీ బెర్రీస్. వై తీసేస్తే సిహెచ్ఈఆర్ఆర్ఐఈఎస్ బిఈఆర్ఆర్ఐఈఎస్ బెర్రీస్, చెర్రీస్ బెర్రీస్. నెక్స్ట్ ఇంకా మనకు టోటల్ లిస్ట్ మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి చెర్రీ చెర్రీస్, బెర్రీ బెర్రీస్, పప్పీ పప్పీస్, బటర్ఫ్లై బటర్ఫ్లైస్, ఫ్లై అంటే ఈగ ఫ్లైస్, లేడీ అంటే స్త్రీ లేడీస్ స్త్రీలు, బేబీ బేబీస్, ఫ్యామిలీ ఫ్యామిలీస్, ఎనిమీ ఎనిమీస్, సిటీ సిటీస్, కంట్రీ కంట్రీస్, ఆర్మీ అంటే సైన్యం ఆర్మీస్, ఇంకేముంది లారీ లారీస్. తర్వాత స్టోరీ స్టోరీస్, యాక్టివిటీ యాక్టివిటీస్, పెన్నీ అంటే ఒక నాణెము పెన్నీస్. సో ఆ విధంగా మారిపోయాయి. మరొకసారి చూస్తే స్టోరీ స్టోరీస్ అవుతుంది. స్టోరీ వై తీసేస్తే స్టోరీస్. నెక్స్ట్ యాక్టివిటీ యాక్టివిటీస్, తర్వాత పెన్నీ పెన్నీస్. ఈ విధంగా మనకు మొత్తం కూడా ఇచ్చినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి సింగులర్ ప్లూరల్ ఇవి ప్రతిసారి ఎగ్జామ్లో ఒక మార్క్ కింద అడుగుతాడు కాబట్టి జస్ట్ సింపుల్గా ఎలా ఇచ్చినా వై ముందు ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యు కానీ లేకపోతే వై తీసేస్తే జస్ట్ ఐఈఎస్ చేర్చడం ద్వారా ప్రతి సింగులర్ వర్డ్ ప్లూరల్గా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి, చదవండి, విజయం సాధించండి.